నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. తణుకు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆర్మీల రాధాకృష్ణకు మద్దతు అంతకంతకు పెరుగుతోంది. తాజాగా భవన నిర్మాణ కూలీల అసోసియేషన్ నాయకులు శ్రామికులు తరలివచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు. వైసీపీ పాలనలో కక్ష కట్టి ఇసుక రవాణా ఆపించారని, దాంతో చాలా కాలం పాటు నిర్మాణాలు జరగ ఉపాధి కోల్పోయామని గుర్తు చేశారు. తర్వాత కాలంలో కూడా ఆన్లైన్ పేరు చెప్పి ఇసుకలు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, దీంతో నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయని వివరించారు. ప్రభుత్వ రంగంలో ఎక్కడా నిర్మాణాలు జరగడం లేదని, నిర్మాణంలో ఉన్న వాటిని ఆపివేశారని పేర్కొన్నారు. మరోవైపు తణుకు పట్టణంలో సొంతంగా ఏమైనా నిర్మాణాలు చేయాలంటే పౌరులు హడలిపోతున్నారని భవన నిర్మాణ కూలీల అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కప్పం కట్టకపోతే నిర్మాణాలు జరిగే పరిస్థితి లేదని, ఈ వేధింపులు తట్టుకోలేక ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు ఆపేశారని వాపోయారు. ఫలితంగా తమకు కూలీ పనులు దొరకడం లేదని వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ, త్వరలోనే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, నిర్మాణ రంగం ఊపందుకుంటుందని, ఉపాధి దొరుకుతుందని భరోసా ఇచ్చారు. మరోవైపు ఆర్మీ రాధాకృష్ణను ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సభ్యులు కలిశారు. వైసీపీ అసమర్థత పాలనతో భవన నిర్మాణాలు జరగడం లేదని, దాని వలన తమకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని వాపోయారు. త్వరలోనే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, అన్ని సర్దుకుంటాయని ఆర్మీలు హామీ ఇచ్చారు. తామంతా తెలుగుదేశం పక్షాన్ని నిలిచి ఆర్మీ రాధాకృష్ణకే మద్దతు పలుకుతామని ముక్త కంఠంతో తెలిపారు. కార్యక్రమంలో ఎలక్ట్రికల్ అసోసియేషన్, బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు, ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. పింఛన్ పంపిణీకి వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని తణుకు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. మే 13 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తణుకు 7వ వార్డు నుంచి రాధాకృష్ణ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్తూ ఓటర్ను కలిసి చైతన్యపరుస్తూ ముందుకు సాగారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆర్మీలు మాట్లాడుతూ, వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అక్రమాలు చేరిన వైసీపీ కుట్రను ఎన్నికల సంఘం గుర్తించిందని అన్నారు. అందుచేత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పింఛను పంపించే వెసులుబాటు ఉందని, కానీ ఆ విధానాన్ని పక్కన పెట్టేసి పింఛన్లు ఆలస్యం చేస్తున్నారని ఆర్మీలు మండిపడ్డారు. పింఛన్ పంపిణీని ఆలస్యం చేయడం, సచివాలయం వద్ద ఇస్తామని చెప్పడం ద్వారా తెలుగుదేశం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తణుకు 7వ వార్డులో ఉన్న టిట్కో ఇళ్ల ప్రాంగణాన్ని ఆర్మీ రాధాకృష్ణ దర్శించారు. దాదాపుగా నిర్మాణం పూర్తయిన దశలో ప్రభుత్వం మారిపోవడంతో ఇళ్లకు గ్రహణం పట్టిందని ఆయన అన్నారు. వైసీపీ నేతల దుర్మార్గ ఆలోచనతో ఈ ఇళ్లను పూర్తి చేయలేదని ఆయన వివరించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చాక మొదటి 6 నెలల్లోనే ఈ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు అందజేస్తామని రాధాకృష్ణ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. మరొక 43 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనతో, అప్రజాస్వామిక పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగాను కూడా భ్రష్టు పట్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి ప్రారదోలే విధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈరోజు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి మద్దతు పలకడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని విధాలుగాను కూడా భ్రష్టు పెట్టించినటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి అక్రమాలు చేయాలో ఆ విధంగా చేయాలనే వ్యూహంతో వారు చేసినటువంటి పనిని
ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడంతో ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈరోజు సచివాలయ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 మంది ఉన్నారు. ఒక్కొక్క వాలంటీర్ కింద కూడా 40 ఇల్లులు ఉంటే ఈరోజు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా 40 ఇల్లులకి పెన్షన్ ఇంటింటికి వెళ్ళి ఇచ్చే సౌలభ్యం ఉన్నప్పటికీ కూడా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒక దురాలోచనతో పెన్షన్ ఇవ్వట్లేదనే ఒక దుష్ప్రచారం చేయాలి, అది చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టాలి అనే ఒక దురాలోచనతో ఈరోజు పెన్షన్ల కార్యక్రమాన్ని ఒక రోజుకు బదులు వారం రోజులు ఇస్తాం, 10 రోజులు ఇస్తాం, అది కూడా పెన్షన్దారులందరూ కూడా సచివాలయానికి వచ్చి తీసుకోవాలని ఈరోజు నిబంధనలు పెట్టడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళు తెలుగుదేశం పార్టీ మీదకి నెపం నెట్టడానికి కోసం ఈ ప్రభుత్వం ఈరోజు పెన్షన్ల కార్యక్రమాన్ని వారం రోజులు 10 రోజులు ఇస్తామని చెప్పి అది కూడా అక్కడికి వచ్చి తీసుకోవాలని ఒక దుష్ప్రచారం చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన్ని నిలిచేటటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు అజ్రం కాలనీలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మాణాలు ప్రారంభించినటువంటి టిట్కోయిలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి 5 సంవత్సరాలుగా కనీసం ఒక పని కూడా చేయకుండా ఈరోజు టిట్కోయిల్ అన్నింటినీ కూడా ఏ విధంగా ఉన్నాయో మనందరం కూడా చూడొచ్చు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున తనకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తనకు నియోజకవర్గంలో ఆర్మీ రాధాకృష్ణను గెలిపించాలని కోరుతున్నారు. తణుకు పట్టణంలో 30 వార్డు నుంచి ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం తణుకు నియోజకవర్గంలో మహిళంతా కలిసి కదులుతున్నామని, ప్రతి ఇంటికి వెళ్తున్నామని కృష్ణ తులసి వెల్లడించారు. చంద్రబాబు నాయకత్వం ఒక చారిత్రక అవసరమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు పాలన తెచ్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. వైసీపీ అవినీతి అసమర్థ పాలన పారదోలాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. ఓటర్లంతా చైతన్యంతో వ్యవహరించి తెలుగుదేశానికి ఓటు వేసి ఆర్మీ రాధాకృష్ణను గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, మహిళలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్మీ రాధాకృష్ణ గారిని అటెమి ఎంపీ అభ్యర్థి కృష్ణ గారిని గెలిపించాలి. సైకిల్ గుర్తుకి ఆర్మీ రాధాకృష్ణ గారిని ఎంపీ అభ్యర్థిని మరి మీరందరూ కూడా సైకిల్ గుర్తుకి కమలానికి ఓటేసి అందరూ కూడా సైకిల్ గుర్తుకి కమలానికి ఓటేసి కమలానికి ఓటేసి ఆర్మీ రాధాకృష్ణ గారిని చంద్రబాబు మీ ఆశీస్సులు అందించాలి రాధాకృష్ణ గారు. ఓకే మేడం. మనందరూ కూడా సైకిల్ గుర్తు ఎటువంటి అరాచకాలకు కానీ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం చేసింది అనేది మనం ప్రత్యక్షంగా చూసాము. మరి అటువంటి ప్రభుత్వాలని మనం పారద్రోలాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి అందరూ కూడా ఓటర్ మహాశైలు అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని గమనించి మీరందరూ కూడా మీ సహకారాన్ని అందిస్తారని, మరి రాధాకృష్ణ గారిని అత్యంత మెజారిటీతో, అధిక మెజారిటీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజారంజక పాలనే పార్టీలో చేరికలు భారీగా జరుగుతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు 27వ వార్డులో సోమవారం నిర్వహించిన సమావేశంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ మెల్ల అనంతలక్ష్మి, పద్మావతి కుటుంబంతో పాటు పలువురు కాపు నాయకులకు సంబంధించి 80 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ జగన్ పరిపాలనను యావత్ దేశం హర్షిస్తోందని, ఏపీలో అమలవుతున్న పథకాలన్నింటినీ మిగిలిన రాష్ట్రాలు సైతం పరిశీలిస్తుండడం శుభ పరిమాణమని అన్నారు. చిన్న వయసులోనే మంచి ఆలోచనతో పేదరికాన్ని తుడిచిపెట్టాలంటే వారికి సంక్షేమం అందించడమని ఆలోచించిన గొప్ప మనసున్న వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి అడుగు వేసేందుకు పార్టీలో చేరిన వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నానని, అందరినీ నా కుటుంబ సభ్యుల మాదిరిగానే చూస్తానని అన్నారు. ముందుగా మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో టింబడ్డిపు అధినేత నమ్మి వాసు, వార్డు నాయకురాలు తిరునాల శకుంతల సమక్షంలో టీడీపీ నాయకులు వద్దినేడి సూర్యచంద్రరావు, ఉజ్జిన సిద్ధయ్య, వీని సూర్యప్రకాష్ రావుతో పాటు కుటుంబ సభ్యులు ఏర్పాటి రమణమ్మ, పాలాటి లక్ష్మి, టీడీపీ మాజీ కౌన్సిలర్ మెల్ల అనంతలక్ష్మి, పద్మావతి, మెల్ల వెంకట్రావు, మెల్ల రాంబాబు కుటుంబ సభ్యులతో పాటు వార్డు మహిళలు పార్టీలో చేరగా వారికి మంత్రి కారుమూరి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో జేసీఎస్ పట్టణ కన్వీనర్ ఇండిగబల్లి బలరామకృష్ణ, మంగెన సూర్య, డాక్టర్ సుందరరామరాజు, నూకల కనకదుర్గ, కొల్లి బాబు, చంద్రవాడ సురేష్, కాకి శంకర్, ఎలుబుడి రాజా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు అదే చాలండి, ఇంకా మాకేం వద్దండి. జై జగన్. ఓటారు కదరా అదిగే బయట ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా రావాలి జగన్, కావాలి జగన్. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇన్ని పథకాలు, ఇన్ని పనులు పార్టీలు, ప్రాంతాలు, కులాలు చూడకుండా ఇచ్చారు. అలాగే తణుకు నగరం కూడా మనకు బాగా చేశారు, బాగుంది. మా సమస్యలు కొన్ని ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ ఇంత ఎలక్షన్ టైంలో కూడా బోల్డని సమస్యలు రావాలి, కానీ మన సమస్యలు లేకుండా ముందుగానే చాలా పనులు చేస్తున్నాం. ఇంకా కూడా పనులు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రాబోయే ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కరోనా టైంలో భారతదేశంలో, ప్రపంచంలో పెద్ద ఎత్తున ఆదుకున్నది మన రాష్ట్రమే. అలాగే మన తణుకులో మన కార్యకర్తలు, నాయకులు, నేను కూడా ఇక్కడే ఉండి 2 సార్లు కరోనా వచ్చిందే కానీ ఈ ప్రజల్ని కాపాడుకుంటంలో, హాస్పిటల్ బెడ్లు అరేంజ్ చేయడంలో, ఆక్సిజన్ అరేంజ్ చేయడంలో ఎక్కడ వెనకాడకుండా, రాజీ పడకుండా నియోజకవర్గం అంతా కూడా కాపాడుకోవటం జరిగింది. అలాగే ఇవాళ మన రాష్ట్రానికి లాస్ట్ బడ్జెట్, గవర్నమెంట్లో బడ్జెట్, ఈ బడ్జెట్ సమానమైన 2 సంవత్సరాలు కరోనాతోటి రావాల్సిన ఇన్కమ్ పోయి 90,000, 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పనులు, ఏ పథకాలు ఆపకుండా అభివృద్ధి, సంక్షేమం చేయబట్టి మరి మన తణుకు వాళ్ళు 680 కోట్లు వర్క్ చేస్తే నేను 3,150 కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి చేశాం. ఎన్ని రెట్లు తేడానో ఒకసారి గమనించండి. దాచుకో, దోచుకో, పంచుకో అని తినేశారు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు ఇంకా చేరువుగా అందేలా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన నీచ బుద్ధితోటి ఇవాళ వాలంటీర్స్ ఈ పార్టీ పెన్షన్లన్నీ కూడా కంప్లీట్ చేసేవాడు. రాష్ట్రం అంతాను ఇవాళ పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో అయిపోయింది. రేపటి నుంచి సచివాలయంకి వచ్చి పెన్షన్లు తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు నీచ బుద్ధి బయటపడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అవ్వా తాతల్ని బాధ పెట్టడమే ఆయన ధ్యేయం. ఆయన బాధని ఎళ్ళగెక్కి వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. దేవుడు ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తణుకు పట్టణ కార్పెంటరీ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.
తణుకు 27వ వార్డు నమ్మివాసు టింబర్ డిపోలో సోమవారం నిర్వహించిన తణుకు పట్టణ కార్పెంటర్ సంఘ ఆత్మీయ సమావేశంలో మంత్రి కారుమూరి మాట్లాడారు. కార్పెంటర్స్ అంతా స్వయం ఉపాధితో జీవనం సాగిస్తూనే ఇబ్బందుల్లో ఉన్న సంఘ సభ్యులకు అండగా నిలబడడంతో పాటు వార్షికోత్సవ రోజున చేస్తున్న సేవా కార్యక్రమాలు మిగిలిన సంఘాలు సైతం చేస్తున్నాయని అన్నారు. నా వంతుగా సంఘానికి స్థల సేకరణ చేసి భవనం కట్టించేలాగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలో ఈ పని పూర్తి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో 5 సభ్యులకు బియ్యం బస్తాలను మంత్రి కారుమూరి చేతుల మీదుగా అందజేశారు. ముందుగా మంత్రి కారుమూరిని సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టింబడి అధినేత నమ్మి శ్రీనివాస్, సంఘ జిల్లా కార్యదర్శి వెంపటాపు శ్రీమన్నారాయణ, గోడి నాగబాబు, కలగల శేషగిరి బాబు, కొప్పోజు కొండబాబు, చిక్కల సూర్యనారాయణ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మా సంఘానికి కావాలని అడుగుతున్నారు. మీ సంఘానికి 150 గజాల సైట్ ఏర్పాటు చేస్తారని మీకు మాటిస్తున్నాను. ఇమీడియట్లీ మీరు కూర్చోవడానికి దాన్ని బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తారని మీకు మాటిస్తున్నా. మన అధికారంలో ఉన్న 6 నెలల లోపలే మీరు అది ఏర్పాటు చేస్తారని మీకు మాటిస్తున్నానని చెప్పి వర్తమానంలోనే సైట్ ఏర్పాటు చేస్తాను, తర్వాత అది కట్టించుకొని ఇస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కార్మికుడికి కర్షకుడికి అందరికీ కూడా ఏం చేయాలి, మంచి చేయాలని తపంతో ఉన్నారు. ఈ కార్పొరేటర్స్ కూడా మరి ఇంకా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. లాస్ట్ టైం మనకి కరోనాతో 2 సంవత్సరాలు కరోనాతో మనం రావాల్సిన ఇన్కమ్ లేకపోయినా 60,000 కోట్ల రూపాయలు కరోనా ఖర్చు పెట్టడం జరిగింది. దానివల్ల ఇంకా సంక్షేమ అభివృద్ధి చేయడానికి మనకు లోటు ఉంది. మనకి ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ కార్మికుల విషయంలో ఇంకా మంచి చర్యలు తీసుకోవడానికి, మంచి మీకు సపరేట్గా చేయడానికి అవకాశం ఉన్నాయి. ఆయన చేసే మనిషి ఎక్కడ కూడా రాజీ పడే మనిషి కాదు. ప్రజాతో రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షుడిగా కామన మునిస్వామి ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం ఏలూరులో నిర్వహించారు. సమావేశంలో కామన మునిస్వామిని రాష్ట్ర సంఘానికి ఉపాధ్యక్షులుగా కమిటీ ఎన్నిక చేసినట్లు మునిస్వామి తెలిపారు. 50 సంవత్సరాలు నిన్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి 5,000 రూపాయల వృద్ధాప్య పింఛను అందిస్తామని అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటించాలని వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బల్లచ్చి వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం స్థానిక పార్వతీ దేవాలయ ప్రాంగణంలో యూనియన్ ఉపాధ్యక్షులు వాటర్ నాగేశ్వర అధ్యక్షులు నిర్వహించారు. సమావేశంలో వీరభద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది, జిల్లాలో 2 లక్షల మంది కార్మికులు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ కార్మికులకు అండగా ఉన్న సంక్షేమ బోర్డును ప్రారంభించి 50 సంవత్సరాలకే పెన్షన్, డెలివరీ పారితోషికాలు, ప్రమాద బీమా వంటి సంక్షేమ పథకాలు తిరిగి అమలు చేస్తామని, కార్మికులు ఆదుకుంటామని అన్ని పార్టీలు ప్రకటించాలని వీరభద్రరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సొరపల్లి రామకృష్ణ, మల్లాడి మాధవకృష్ణ, కరెల్ అర్జున్, నేరెల మల్లికార్జునరావు, యాతం పెద్దిరాజు, దున్నే రుద్ద నాగేశ్వరరావు, ఆనందం గంగాధర్రావు, యాతం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.